మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచన సొంత ఆలోచన కానీ ఇంకెవరి మీద ఎందుకు ఆధారపడతారు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తుంటే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అమరావతి గురించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి ఆయన వైసీపీ నుంచి రాజీనామా చేసి ఒక విధంగా అనిశ్చితమైన లేదా అస్పష్టమైన ఘట్టంలో ఉన్నారు. ఇంత కీలకమైన రాజకీయ వ్యాఖ్యలు చేయడం బహుశా ఇదే మొదటిసారి ఈ ఘట్టంలో. ఆయన ఏమంటున్నారు, ఒకటి తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో ఆయన ట్వీట్స్ చేశారు. మొదటిదేమో రేణుకా చౌదరి, కాంగ్రెస్ ఎంపీ, ఆమె ఇది కూడా పెట్టారు. ఆమె జగన్ అలా అంటుంటే మీ నాయకుడిని ఆ ఎంపీ నిందిస్తుంటే మీరు నిలదీయలేరా, ప్రశ్నించలేరా అని చెప్పి ఒకటి పెట్టారు. గతంలో ఆయన నాయకుడుగా ఉన్నారు కదా, పార్లమెంటరీ పార్టీకి రాజ్యసభలోనే కూడా ఉన్నారు కదా. సో రేణుకా చౌదరి మాట్లాడింది అందరు విన్నారు, నేను దాని మీద ఏం మాట్లాడనని కూడా చెప్పాను. కానీ ఖచ్చితంగా ఆ కుల సమస్య తీసుకొని రావడం ఒక సీనియర్ సభ్యురాలుగా ఆమె చేసి ఉండకూడదు. దానికి ఎందుకు చేశారు, నేనేం చేయలేదు, వాళ్ళు చేసింది చెప్పాను అని ఆమె ఇంటర్వ్యూలో ఇందాక చెప్తున్నారు. తెలుసు తన మాటల యొక్క ప్రభావం ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నానో ఆమెకు తెలుసు. ప్రాంతాల వారి సమస్యలు, కులాల వారి, మతాల వారి అవి ముందుకు తేవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి తప్ప ఇంకోటి కాదు. ఇంకా రెండో భాగాన్ని దాన్ని ఆయన అంటే వైసీపీలో మిగతా వాళ్ళు జగన్ను సమర్థించడం లేదని విజయసాయిరెడ్డి సూటిగానే తన ట్వీట్ ద్వారా చెప్తూ ఉన్నారు. బహుశా ఈరోజు ఇంతమంది మాట్లాడడానికి అది కూడా ఒక కారణం అయిండొచ్చు. అలాగే విజయసాయిరెడ్డి ఏం కోరుకుంటున్నారు, దీని ద్వారా జగన్కు తాను ఇంకా సన్నిహితంగా గౌరవంగా ఉన్నాను అనే సందేశం ఇస్తున్నారా? నేను ఎప్పుడు జగన్ ఏం అనలేదు, పవన్ను కూడా అనలేదు అన్నారు అనుకోండి, ఆయన చెప్పున్నారు. అంతకంటే ముఖ్యమైనది అమరావతిని రాజధానిగా పార్లమెంటు గుర్తిస్తూ తీర్మానం చేయటం అన్నది కొత్త సమస్య సృష్టిస్తుంది, పరిష్కారం కాదని విజయసాయిరెడ్డి అంటున్నారు. రాజ్యాంగం 3-4 అధికరణాల ప్రకారం రాష్ట్రాలను పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది, రాజధానులు రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయి. ఇంతవరకు అదే జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మొదటిసారిగా రాజధానిని పార్లమెంటు నిర్ణయించి ప్రకటించటం అన్నది కొత్త సమస్యలు సృష్టిస్తుంది. దీన్ని ఎవరైనా న్యాయస్థానాల్లో సవాల్ చేయవచ్చు, అప్పుడు అమరావతి అన్నదానికి మళ్ళీ చిక్కులు రావచ్చు అనే మాట ఆయన చెప్తున్నారు. మూడవది, దీని ద్వారా సమాఖ్యతత్వం అన్నది కూడా ప్రశ్నార్థకం అవుతుంది, కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించినట్టు అవుతుంది అన్నారు. ఇవన్నీ రాజ్యాంగ సమస్యలు. నిజానికి ఇంకొక పెద్ద ప్రశ్న ఆయన అంటుంది, బహుశా ఈ మిగతా వాళ్ళు ఎవరు చేయండి, అమరావతిని రాజధానిగా మీరు ఎందుకు నిర్ణయించారు, ఏ కొలబద్దతో మీరు నిర్ణయించారు, దానికి మీరు వివరణ ఇవ్వాలి కదా. అంటే అమరావతిని నిర్ణయించడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి సెంటిమెంట్ ఇవన్నీ ఆయన చెప్తున్నారు, 2 రోజులుగా వాళ్ళు వేడుకలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కట్టండి, ఇంక దాన్ని ప్రతిష్టంభన ఎంతకాలం వాస్తవికంగా కట్టండి అని చెప్తున్నాం. కానీ అమరావతినే ఎందుకు ఎంపిక చేయాలి, దాన్ని మీరు అనుసరించిన ప్రమాణాలు, కొలబద్దలు ఏంటి, పార్లమెంట్లో మీరు పార్లమెంట్ ద్వారా చేసినప్పుడు దానికి మీరు జవాబు చెప్పాలి కదా అని విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇది ఒక భవిష్యత్తులో దీన్ని న్యాయస్థానంలో సవాల్ చేయడానికి ఒక సూచన. ఆయన కానీ లేదా ఆయన మాటలను ప్రేరణ లేదా ఆయన వెనక నువ్వు అభిమానించే వాళ్ళు ఎవరైనా వేస్తారా మనకు తెలియదు. కానీ ఒక సమస్య అయితే రావచ్చు, ఇక మీద ప్రతి రాజధాని కూడా ఇలాగే జరుగుతుందా? అలాగే వైసీపీని బాగా బలపరిచే వ్యాఖ్యాతలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రం యొక్క రాజధాని పార్లమెంట్ నిర్ణయించలేదు కదా, ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందని నేను నిన్న కూడా చెప్పాను. నిర్ణయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీసుకుంది, దాన్ని కేంద్రం అందులో పొందుపరిచింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించారు కాబట్టి ఆ చట్టంలో రాజధాని అక్కడ ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇది భవిష్యత్తుకు సంబంధించి ఏమీ బైండింగ్గా ఇంకేమీ జరగకూడదని, జరగడానికి లేదని కాదు, జరగదు సాధారణంగా, అది వేరే విషయం. నిజానికి చాలా అతిశయోక్తులు ఈ క్రమంలో ప్రచారంలోకి వచ్చాయి. నేను ఒకటి మీకు విడివిడిగా వీడియోల్లో చెప్తాను నేను. ఎందుకంటే యుఫోరియా, హైప్ అంటే ఒక అదే పనిగా ఉత్సాహపరచడము, ఒక ఊపు తీసుకురావడం అది వేరు. వాస్తవాలను గుర్తించడము, నిర్దిష్టంగా స్పష్టంగా పనిచేసిపోవడం వేరు. ఇప్పుడు అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ కావాల్సింది అది. ఊరికేనే ఊకదప్పుడు వల్ల లేకపోతే
ఉత్సాహపరచుకోవడం కోసం మాట్లాడడం వల్ల అదే 12 ఏళ్ళు అంటే పుష్కర కాలం అయిపోయింది కదా, అందువల్ల. కానీ విజయసాయి రెడ్డి తను రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేసి తన అభిప్రాయం చెప్పడానికి అమరావతి సమస్యను ఎంచుకోవటం, అందులో కేంద్రం మీద కూడా ఆయన ఇప్పుడు వ్యాఖ్యలు అంటే బీజేపీకి దగ్గరగా ఉంటారు, బీజేపీలో ప్రయత్నిస్తుంటే ఇటు వైసీపీ అటు టీడీపీ కూడా ఆయన ప్రవేశాన్ని అడ్డుకుంటున్నాయి, ఇట్లాంటి మాటలు తరచూ వింటుంటాం కదా. అది కూడా ఆయన ఇక్కడ బహుశా బీజేపీ కేంద్రం చేసిందని కూడా ఆయన ఇక్కడ ప్రశ్నించటం ఆసక్తికరమే. అంటే జగన్కు సన్నిహితంగా ఉన్నాను అనే ఒక సంకేతం ఇస్తున్నారు. రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే కాక మీరు ఎందుకు ఖండించలేదు, మీరు జగన్ పట్ల అంత విధేయత చూపించలేదని. నేను విధేయత నేను ఇప్పటికీ విశ్వాసంగా ఉన్నాననే కాక మీరు అధ్యక్షుడి పట్ల ఎక్కువ విధేయత చూపించలేదు. రేణుకా చౌదరి మాట్లాడినవి ఆయన పేరు తీసినట్లేరు, సీనియర్ ఎంపీ అన్నారు, మీరు ఎందుకు ప్రశ్నించలేదని ఆయన చెప్తున్నారు. మూడవది, నేను బీజేపీకి దగ్గరగా ఉండాలని ప్రయత్నించినప్పటికీ వాళ్ళు చేసింది రాజ్యాంగం సరికాదని నేను చెప్తున్నాను. నాలుగవది, అందులో సంఖ్యరీత్యా ఆయన 7 పాయింట్లు పెట్టినట్టున్నారు. కానీ ఈ అంశాలు భవిష్యత్తులో ఎవరన్నా దీన్ని రాజ్యాంగ పరంగా సవాల్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒక అమరావతి కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా నెమ్మదిగా ఇది వర్తిస్తే సమాఖ్య తత్వం దెబ్బతినిపోతుందని. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు చాలాసార్లు సమస్య వస్తుంది, గవర్నర్లు వాళ్ళ వ్యవహార శైలి. ఇప్పుడు మనకు ఆసక్తికరమైనది ఏమంటే, విశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన దీనికి ఆమోదం వేశారు, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు. అది సభలో కూడా మాట్లాడారు, తర్వాత దాన్ని వాళ్ళు ఉపసంహరించుకున్నారు. సో ఇది దాని నేపథ్యం. అంటే ఇక్కడ పరోక్షంగా బీజేపీ పట్ల కూడా కేంద్రం పట్ల కూడా విజయసాయి రెడ్డి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని గుర్తించాల్సి ఉంటుంది. ఆయన ఆలోచన ఏంటి, వ్యూహం ఏంటి, కార్యాచరణ ప్రణాళిక ఏంటి ఇప్పటికైతే తెలియదు.